చూపుచున్న ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి, నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకముతో నింపండి నాయన. ఈ అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలములలో నాయన మాకు కావలసింది నీ ఆత్మ సన్నిధి నాయన. నీ అభిషేకము కావాలి ప్రభువా, నీ సన్నిధి మాకు కావాలి నాయన. నీ అభిషేకముతో మమ్మల్ని నింపండి, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ శక్తితో మమ్మల్ని నింపండి. మాలో ఉన్న ప్రతి మలినాలను కడిగి మమ్మల్ని శుద్ధి చేసి నాయన దేవ మమ్మల్ని పవిత్రులుగా నీతిమంతులుగా నాయన మా నడక చూపి ప్రవర్తన ప్రతి దానిని మీరు కడిగి నాయన మమ్మల్ని శుద్ధులుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా నీ వైపు మేము చూస్తూ ఉండగా నాయన దేవా, నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు. ప్రతి బిడ్డ పట్ల అద్భుతంలో జరిగించండి, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి ప్రభా. పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధిలో సాగిలి పడి నిన్ను మహిమపరచడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి దేవా, నీ శక్తితో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. దేవా ఇదిగో రావాల్సిన బిడ్డలు కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్య ధ్యానములకు వెళ్తున్నటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు నాయన, మాతో మీరు ముఖాముఖిగా సూటుగా మీరు మాట్లాడండి అయ్యా. నీ వాక్యం మా అమలుకి జీవితాలకు వెలుగు, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇచ్చేటువంటిది నాయన, తృప్తినిచ్చేటువంటిది ప్రభువా. దేవ మా జీవితాలు సరి చేసుకునేటువంటిది, సాకల వాని సబ్బుది అంటున్నావు, అగ్ని వంటిది అంటున్నావు నాయన. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవ ఇదిగో నాయన గలిబిలి చేస్తున్న ప్రతి సాతాని క్రియలన్నిటినీ బంధించి నాయన వినగల చెవి గ్రహించగల మనసును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవ నీ సన్నిధిని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఎటువంటి అల్లర్లు లేకుండా ప్రభువా క్రమముగా మర్యాదగా నీకు మహిమకరముగా మాకు ఆశీర్వాదకరముగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపలో భద్రపరిచి నీ సాక్షులు మమ్మల్ని అందరూ వాడుకుని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్య ధ్యానాలకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ధ్యానించుకున్నటువంటి వాక్య భాగంలోకి వెళ్దాం. కన్య అయినటువంటి మరియ, యేసు ప్రభు వారి యొక్క తల్లి గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఎందుకు మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు, ఆమె పట్ల చూపినటువంటి కృపను బట్టి మనం ధ్యానించుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితం కలిగి దేవుని గణపరిచేటువంటి, దేవుని ఆరాధించేటువంటిది, దేవుని మహిమపరుస్తూ ఉన్నది, దేవునిలో ఆనందిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి అనేకమైనటువంటి గొప్ప లక్షణాలు మరియలో మనం చూసాం. దానిని బట్టి దేవుడు ఆమెను కోరుకుని ఉండవచ్చు. దేవుని యొక్క దయ ఆమె మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అదే లూకా సువార్త 2వ అధ్యాయము క్షమించండి 1వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు. ఊర్లో దావీదు వంశస్థుడైన ఆమె దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరియాకు దేవదూత ప్రత్యక్షమై
చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, దయాప్రాప్తురాల నీకు శుభము. అయితే ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరు మరియ. దేవునికి స్తోత్రం. కన్యకలో ఉన్నటువంటి మరియలో ఉన్న లక్షణాలను మనం ధ్యానించుకున్నాం. తర్వాత ఆమె ఎటువంటిదంట? కన్యక అనగా పురుషుని ఎరుగినటువంటిది, పవిత్రురాలు అన్నటువంటిది అని అర్థాన్ని మనకు కలుగజేస్తుంది. కన్యకతో మాట్లాడుచున్నటువంటిది దేవదూత. దయాప్రాప్తురాల, దేవునికి స్తోత్రం. దయాప్రాప్తురాల అనగా దేవుని యొక్క దయ పొందినటువంటిది, దేవుని యొక్క దయ పొందినటువంటిది మరియ. చాలా మంది కన్యకులు ఉన్నారు, చాలా మంది అనేక మంది యవనస్తులు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క దయ పొందుకున్నటువంటిది మరియ. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క దయ మరియకు కలిగింది. అనేక మంది ఉన్నారు కానీ మరియకి ఆ కృప దొరికిందని దేవుని యొక్క సన్నిధిలో తెలియజేయబడుతూ ఉన్నది. దేవుని యొక్క దయను పొందుకున్నటువంటిది అనేక మంది ఉన్నారు కానీ ఆ దయ పొందుకున్నటువంటిది మరియా అయినటువంటి కన్యక. దేవునికి స్తోత్ర. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, తర్వాత కింద వచనాలు చూస్తే ఆమె దేవుని వలన ఇంకా ఏం పొందుకుందంటే, నీవు కృప పొందితివి. దేవుని యొక్క కృప కూడా మరియకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరియకు దేవుని యొక్క కృప, అలాగే దేవుని యొక్క దయ ఆమెను సంపాదించుకుంది అని అంటే, ఆమె ఎంత భయభక్తులు కలిగి ఉందో, దేవుని పట్ల ఎంత ఆమె విధేయురాలుగా ఉందో, దేవుని పట్ల ఆమె ఎంత ఆసక్తి కలిగి ఉందో, దేవుని పట్ల ఆమె దేవుని కొరకు ఎంతగా ఎదురు చూస్తుందో అనేటువంటి సత్యాన్ని బట్టి మనము ఈ దినాన మనం గమనించవలను. దేవునికి స్తోత్ర. అనేక మంది ఉండవచ్చు కానీ దేవుడు ఆమెనే కోరుకున్నాడు ఎందుకనేటువంటి విషయాలను మనము ధ్యానించుకున్నాం. దేవునికి స్తోత్రం. అనేక మంది ఉన్నారు యెషయా కుమారులో, కానీ దావీదుని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్ర. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఉన్నారు కానీ శిష్యులను 12 మందిని దేవుడు కోరుకున్నాడు. కనుక అలాగే మరియను కూడా దేవుడు కోరుకున్నాడు. ఆమె దేవుని యొక్క దయ పొందినటువంటిదిగా ఉన్నది అని అంటే, ఆమె దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉందో, భయభక్తులు కలిగి ఉందో, ప్రార్థనా జీవితం కలిగి ఉందో, విధేయురాలుగా ఉందో, దేవుని యొక్క మాటకు ఎంతగా లోబడేటువంటిదిగా ఉన్నదో మనము దేవుని సందులో మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఆమెకు ఏమి చేయబడింది అని అంటే, ప్రదానము చేయబడింది. ప్రదానము చేయబడిన వరకే గాని ఆమె వివాహము కాలేదు. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రదానము చేయబడినటువంటి తర్వాత కొన్ని దినాలు వారిని అలాగా పెడుతూ ఉంటారు వీడిగా. అయితే వారు మాత్రము మాట్లాడుకోవచ్చు, లేకపోతే వారు ఏ విధంగా మాట్లాడుకోవచ్చు కానీ శారీరకంగా వారు ఏ విధంగా కలవడానికి అది వారి యొక్క ఉద్దేశం కాదు, అది పవిత్రమైనటువంటిది కాదు. కనుక వారు ప్రదానము చేయబడిన తరువాత వచ్చినటువంటి విషయం ఏంటంటే, అప్పుడు దేవదూత వచ్చి ఏం చేస్తుంది, నీవు గర్భవతి అవుతావు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో, ఈ సృష్టిలో మనం చూస్తూ ఉన్నప్పుడు పురుషుని స్త్రీ యొక్క దాంపత్య జీవితంతో తప్ప వేరే విధంగా స్త్రీ గర్భం ధరించుట అసాధ్యమైనటువంటి పని. దేవునికి స్తోత్రం. వివాహము జరిగిన తర్వాత పురుషుడు స్త్రీ యొక్క దాంపత్య జీవితాన్ని బట్టి తప్ప వేరే విధంగా గర్భము ధరించుట అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. అది సాధ్యము కానటువంటి పని అని
అది లోకమంతా తెలిసినటువంటి నిజమే. దేవునికి స్తోత్రం. అయితే ప్రదానము చేయబడిన తర్వాత ఆమె దేవదూత వచ్చి ఆమె దగ్గరకు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, నీవు గర్భము ధరిస్తావు. దేవునికి స్తోత్రం. గర్భం ధరిస్తావు. ప్రియులారా, కన్యక గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, పురుషుడు కన్యక అనగా పురుషుడు ఎరిగినటువంటిది. అలాగే ఆమె పవిత్రురాలనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కన్యక దేవుని సన్నిధిలో పాత నిబంధన గ్రంథములో ప్రియులరా చెప్పబడుచున్నటువంటి మాట ఏమిటంటే, ఎవరైనా సరే మరి ప్రదానము చేయబడిన తర్వాత కన్యక ఏమాత్రం వల్ల ఎవరి వలనైనా గర్భము ధరిస్తే దేవుని సన్నిధిలో ప్రియులరా వారిని ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి చంపాలి. దేవునికి స్తోత్రం. రాళ్లతో కొట్టి చంపాలి. ప్రియులరా, మరి అది ధర్మశాస్త్రం యొక్క నియమం. ఎవరైనా సరే మరి గర్భము ధరించింది అనంటే, వివాహము కాకుండా గర్భము ధరించింది అనంటే ఆమె రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్ర ప్రకారంగా. అందుకే దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాము, ఆమె గర్భము ధరించింది. వివాహము కాకముందు గర్భము ధరించింది. గర్భము ధరించినప్పుడు దేవుని సన్నిధిలో ఈ గర్భము ఎలాగో వచ్చింది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అది మరియకు తప్ప ఎవరికైనా తెలుసా సంగతి? అది మరియకు తప్ప ఎవరికైనా తెలుసా? నీవు గర్భవతి అవుతావు, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావన్న సంగతి మరియకు తప్ప ఎవరికి తెలియదు. అదైనా మరియ కూడా అడిగింది, నేను పురుషుణ్ణి ఎరిగిన దానిని ఎలాగ ఇది సాధ్యమవుతుంది అన్నప్పుడు, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తావు అని చెప్పబడినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కన్య అయినటువంటి మరియ విషయంలో చూస్తూ ఉన్నప్పుడు ఆమెకు దేవదూత తప్ప ఎవరు కూడా ఆమెకు తెలియజేయలేదు. అలాగే మరియకు తప్ప ఎవరికి ఈ విషయం అనేటువంటిది తెలియలేదు. కనుక ఆమె గర్భము ధరించింది అని లోకానికి తెలిసినప్పుడు, లోకము ఏ విధంగా మాట్లాడుకుంటుందో, ఏ విధంగా ఆమెను నిందిస్తాదో, ఏ విధంగా ఆమెను అవమానపరుస్తుందో మనకి తెలిసినటువంటి సత్యమే. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అవితే ప్రదానము చేయబడిన తర్వాత వీరైనా తప్పు చేసి ఉండాలి, లేక ప్రదానం చేయబడిన తర్వాత వేరొకరు ఎవరితోటైనా తప్పు చేసి ఉండాలి. కనుకనే ఆ విధంగా తప్ప ఈమె గర్భము ధరించుట అసాధ్యమైనటువంటి పని. కానీ ఈ విషయం మాత్రము మరియకు తప్ప ఎవరికి తెలియనటువంటిది. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రియులారా గర్భం ధరించింది అన్న సంగతి లోకానికి తెలియకుండా దాచిపెట్టుకునేటువంటి విషయం ఏమీ కాదు. దేవునికి స్తోత్రం. ఏదైనా దాగుతాదేమో గాని ప్రియులారా, గర్భవతి అయిందన్న సంగతిని ఎంత దాచిపెట్టినప్పటికీ కూడా దాగనటువంటిది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, దేవదూత వచ్చింది, చెప్పింది. ఆ మాట మరియ కూడా అన్నది, నీ మాట చెప్పనే నాకు జరుగునుగాక అన్నది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచన అనేటువంటిది లేకుండా, అయ్యో ఈ లోకము నన్ను ఏమంటది, ఈ లోకము నన్ను ఏ విధంగా నిందిస్తుంది, ఈ లోకం ఏ విధంగా నన్ను అవమానపరుస్తుంది, ఈ లోకం ఏ విధంగా నన్ను అనేక విధాలుగా బాధలు పెడతాది అన్నటువంటి సంగతిని ఆమె ఆలోచించి అన్నదా, ఆలోచించుకోకుండా అన్న విషయం అనేటువంటిది మనం దేవుని సందులో ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆ నోట ఈ నోట విన్నటువంటి వారందరూ కూడా చాలా మంది గుసగుసలాడుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు. ప్రదానం చేయబడింది, ఇప్పుడేంటి గర్భం వచ్చిందేంటి, వివాహం కాకుండానే గర్భం వచ్చిందేంటి అని ఆ నోట ఈ నోట గుసగుసలాడటం ప్రారంభమయ్యింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏదైనా గాని మంచి అనేటువంటిది చాలా స్లోగా
వెళ్తారు. చెడు అనేటువంటిది చాలా హై స్పీడ్గా వెళ్తారు. దేవునికి స్తోత్రం. చెడుకి నెట్వర్క్ బాగా ఎక్కువ, మంచికి చాలా నెట్వర్క్ తక్కువ. దేవునికి స్తోత్రం. చచ్చిందంటే పుచ్చింది, పురుగులట్టేసింది, కొంపు కొట్టేస్తుంది అని అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దున్నపోతు ఏనింద్రా అంటే ఏమంటారు? దున్నపోతు ఏంద్రా అంటే దోణ కట్టేయండి అంటారంట. దున్నపోతు ఏంటమేంటి, దోణ కట్టమేంటి అనే ఆలోచన అనేటువంటిది లేదు. దేవునికి స్తోత్రం. ఒక విషయం అనేటువంటిది బయటికి ఒకవేళ వచ్చింది అని అంటే దానికి సుత్త మొదలనేటువంటిది ఇంకా ఆలోచన అనేటువంటిది ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని సందులో నిజమే ఒక విధంగా ఆమె గర్భవతి అయ్యింది అని అంటే వెంటనే రకరకాలుగా మాట్లాడుకుంటున్నా. అది ఎందుకు వచ్చింది, ఎలాగ వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఏం జరిగింది అనే విషయాన్ని ఎవరైనా ఆలోచిస్తారా అంటే ఎవరు అంత ఆలోచించే పని ఏమి ఎవరికి ఉండదు. అంత ఆలోచించవలసిన పని ఏమి ఉండదు. అంత ఆరా తీయవలసినటువంటి పని ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం. అందరి నోట విన్నారు, నేను అంటున్నాను. అందరూ రాళ్ళు వేశారు, నేను వేసేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు సత్యం, ఎంతవరకు అది అబద్ధం, ఎంతవరకు ఏం జరిగింది ఏంటి అనేటువంటి ఆలోచన అనేటువంటిది మనకి ముందుగా ఉండదు. దేవునికి స్తోత్రం. అందరూ నలుగురితో నారాయణ అనేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ రాళ్ళు వేశారు కాబట్టి మనము రాళ్ళు వేసేయాలి, అందరూ వేశారు కాబట్టి మనము వేసేయాలి అనేటువంటి తప్ప అది ఎంతవరకు సత్యము, అది ఎంతవరకు నిజము, అది ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి పరిస్థితి అనేటువంటి ఆలోచన అనేటువంటిది లేకుండా ఉండేటువంటి వారు అనేక విధాలుగా నిందలు వేసేవారు చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. నిజమే, ఆ దినాన్ని కూడా మరియ జీవితములో ఆ విధమైనటువంటి అవమానమును, ఆ విధమైనటువంటి నిందను, ఆ విధమైనటువంటి భయంకరమైనటువంటి ప్రియులరా ఆమె మీద పడ్డటువంటి నిందలనన్నిటినీ కూడా ఆమె అనుభవించటానికి సిద్ధపడినటువంటిదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, తప్పు చేసి ఒకవేళ నేను అవమానం పడుతున్నానంటే అది ఓకే. అయ్యో నేను ఏదో పాపం చేసి అవమానం పడుతున్నాను అని అంటే అది ఓకే. కానీ దేవుని సన్నిధిలో ఏ పాపము ఎరగకుండా, ఏ తప్పు చేయకోకుండా దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఆమె ఏమి అన్నది అనంటే నింద అనుభవించటానికైనా సరే, దేవునికి స్తోత్రం, అవమానపరచబడటానికైనా సరే, ఏ విధంగా నన్ను రాళ్లతో కొట్టి చంపుతారన్న సత్యము ప్రియులరా ఆమెకు తెలిసినప్పటికీ కూడా అయ్యో నా కుటుంబం ఏమైపోతుంది, నా తల్లిదండ్రులు ఏమైపోతారు, అయ్యో నా గురించి లోకం ఏమి చెప్పుకుంటుంది, అయ్యో నా గురించి ఏ విధంగా ఈ లోకము అనేక విధాలుగా గుసగుసలాడుకుంటారు, రేపొద్దుట నేను తలెత్తి ఎలా తిరగను భూమి లోకంలో, ఈ లోకంలో మనుషులు రూలులో ఎలాగా ఈ తలెత్తి నేను తిరగగలను, అయ్యో నా తల్లిదండ్రులకు అవమానకరము, నాకు అవమానకరము, గ్రామానికి అవమానకరము, ఏ విధమైనటువంటి పరిస్థితి నాకెందుకు అని ఆలోచించలేదు. దేవునికి స్తోత్రం అనేటువంటి వారు అనేక మంది విధాలుగా అంటూ ఉన్నటువంటి సందర్భము ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏమిటంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉంటది అని అంటే ప్రియులారా, చిన్నప్పటి నుంచి ఆమె యొక్క జీవితాన్ని ఎరిగినటువంటి వారు ఆ ఊళ్ళో చాలా మంది ఉంటారు. ఆమె ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా పెరిగింది, ఏ విధంగా పెద్ద ఏదైంది, ఎంత భయభక్తులు కలిగి ఉన్నది, ఎలా జీవించింది, ఎలాగ ఉన్నది అనే సంగతి ఆ ఊర్లో ఎవరు తెలియనటువంటి విషయం ఎవరికి కాదు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతో చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో దేవుని కొరకు ప్రియులారా ఆ బిడ్డ ఆశతో ఎదురు చూస్తూ దేవుని కొరకు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితం కలిగి విధేయురాలుగా ఉండి దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని సందులో ఆనందిస్తూ దేవుని కొరకు ప్రియులారా అన్ని విషయాలు ముందుంటూ దేవుని కొరకు పనిచేస్తున్నటువంటి బిడ్డ అని తెలుసు, చాలా మంది ఎరిగినటువంటి వారే. కానీ
ఒక్క చిన్న విషయం జరిగేసరికి అవన్నీ ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తారు. దేవునికి స్తోత్రం. అవన్నీ పక్కన పెట్టేస్తారు. ఆమె ఎలా పెరిగింది, దేవుని సేవలు ఎలాగుంది, వారి తల్లిదండ్రులు ఏంటి, ఆమె జీవితం ఏంటి అని ఎరిగి తెలిసినప్పటికీ కూడా అనేటువంటి వారు చాలా మంది కనబడతారు. దేవునికి స్తోత్రం. అయ్యో, ఆమె ఎందుకు ఆ విధంగా జరగవలసి వచ్చింది? ఇన్న వాళ్ళు చాలా భయభక్తులు కలిగి ఉంది, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నది. అయ్యో, దేవుని కొరకు ఎదురు చూసేటువంటిది, దేవుని కొరకు నిలబడేటువంటిది. కనుక ఆమె అలాగ జరగటం అది అసాధ్యమైనటువంటిది. ఆమె తప్పు చేయదు, ఆమె పొరపాటు చేయదు అనేటువంటి ఆలోచన కలిగిన వారు తక్కువగా ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిజమే అనేక మంది ఆ లోకంలో, ఆ దేశంలో లేక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు చాలా మంది ఉంటుంటారు. కానీ ఎప్పుడైతే గర్భము వచ్చిందో వెంటనే ఆమె ఉన్నటువంటి భయము, భక్తి, దేవుని విధేయ జీవితం సమస్తం అన్ని కూడా పక్కన పెట్టి అనేక విధాలుగా నిందించే వారు ఎక్కువ అవుతారు. దేవునికి స్తోత్రం. అనేక విధాలుగా అవమానపరిచే వారు ఎక్కువ అవుతారు. అనేక విధాలుగా బాధ పెట్టేవారు ఒకవేళ చాలా మంది ఎక్కువ అవుతూ ఉంటారు. అయ్యో, తల్లిదండ్రులకు కూడా చాలా మంది అంటూ ఉంటారు. ఆ తల్లిదండ్రులను కూడా బాధపడేటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కూడా అయ్యో, నా కుమార్తె ఈ విధంగా ఉన్నది, లోకం ఆడిపోసుకుంటుంది, లోకం నిందిస్తుంది, అవమానపరుస్తుంది, అనేక విధాలుగా నిందలు వేస్తుంది అని ఒకవేళ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో వారు ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని దేవుని సన్నిధిలో కన్య అయినటువంటి మరియను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆమె నిందలు అనుభవించటానికి, అవమాన పడినా పర్వాలేదు, నిందలు పడినా పర్వాలేదు, దేవుని సందులో నన్ను ఎవరు ఏమన్నా పర్వాలేదు, నన్ను ఏ విధంగా నిందించినా పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నేను దేవుని కొరకు నిలబడతాను. దేవునికి స్తోత్రం. అందుకే అయ్యో, చాలా మంది లోకంలో కన్యకలు ఉన్నారు, చాలా మంది కుమార్తెలు ఉన్నారు, భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, అయ్యో చాలా మంది ఉన్నారు. కానీ నాకే ఎందుకు, నాకు అవసరం లేదు, వేరే వాళ్ళని కోరుకోండి అని అనలేదు. కానీ దేవుని సందులో నీవు అవును మట్టే అవునుగాక, దేవునికి స్తోత్రం, నీ మాట చెప్పనే నాకు జరుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కొరకు తెగించింది, దేవుని కొరకు నిలబడ్డది, దేవుని కొరకు అవమానమైన, దుఃఖమైన, వేదనైనా సరే దేవుని కొరకు నిలబడింది. అయ్యో, నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను నిందించిన, అవమానపరిచిన, నన్ను దుఃఖపరిచిన, ఏమి చేసినప్పటికీ కూడా నాకేమీ పర్వాలేదు, నేను దేవుని కొరకు నిలబడతాను. నేనేంటో దేవునికి తెలుసు. అందుకే దేవుడు నన్ను కోరుకున్నాడు, దానిని మాత్రం వదులుకోలేదు మరియా. దేవుని కొరకు నిలబడినటువంటిదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిజమే మన జీవితంలో ఒక్కొక్కసారి ఈ విధమైనటువంటి అవమానాలు, దుఃఖములు, వేదనలు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుని కొరకు నీతిగా, నిజాయితీగా, దేవుని కొరకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనము జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు సమర్పించుకొని దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, దేవుని కొరకు పని చేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి నిందలు, అవమానాలు, దుఃఖములు మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ కూడా దేవుని కొరకు మరి అవ్వలే, అది మనం స్వీకరించటానికి మనం సిద్ధపడేవాడుగా ఉండాలి. దేవుని కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని కన్య అయినటువంటి మరియా అనుభవించిందో ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఆ దినాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంకా అవమానము, దుఃఖము అనుభవిస్తూ కూడా ఆమె గర్భవతిగా ఉండి చాలా దూరము ఆమె ప్రయాణం చేసింది. దేవునికి స్తోత్రం. గర్భవతిగా ఉండి ఆమె చాలా దూరము ప్రయాణం చేసింది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో గర్భవతిగా ఉంటే కాలు తీసి పైన కాలు కింద పెడతలేదు. దేవునికి స్తోత్రం. చిన్న పని చేయటానికి కూడా చాలా బలహీనత అయిపోయేటువంటి పరిస్థితి.
కొంచెం దూరము డాక్టర్ గారు నడవమన్నా నడిచేటువంటి పరిస్థితి కాదు 8 దినాలు. దేవునికి స్తోత్రం. కానీ ఆమె చాలా దూరము ఏం చేసింది? ప్రయాణం చేసింది ప్రియులారా. గర్భవతిగా ఉండి ప్రయాణం చేయటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లాగా అప్పుడు ఏమైనా కార్లు లేకపోతే ఇంకోటి అంబులెన్సులు అవన్నీ ఏమి లేవు. అటువంటి టైంలో ఆమె దూర ప్రయాణం చేసింది దేవుని కొరకు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఎవరింటికి వెళ్ళినప్పటికీ కూడా ఎవరు కూడా ఆమెకు వారికి ఏమివ్వలేదు, స్థలం ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ డోర్ కొట్టినా స్థలం ఇవ్వలేదు. అయ్యో వీళ్ళు చాలా తప్పు చేశారు, వీళ్ళు చాలా పాపం చేశారు అని వారు ఎవరు కూడా స్థలము ఇవ్వలేనటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని సందులో అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని మరియా అనుభవించింది. దేవుని కొరకు అనుభవించింది. దూర ప్రయాణం చేసింది, ఓర్చుకున్నది. నిందల అవమానాలన్నిటినీ కూడా ఆమె సహించగలిగింది. దేవుని కొరకు నిలబడినటువంటిదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చెయ్యి దినాల్లో చిన్నది ఏదైనా మనకి వస్తే దేవుని విడిచిపెట్టేస్తాం. అయ్యో దేవుడు ఎందుకని అనుకునేటువంటి పరిస్థితి మనకు కలుగుతూ ఉంటది. అయినప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడినటువంటిదిగా ఉన్నది కన్య అయినటువంటి మరియా. దేవునికి స్తోత్రం. ఆమె కన్యత్వ జీవితాన్ని దేవునికి సమర్పించినటువంటిదిగా ఉన్నది. ప్రియులారా, దేవుని సందులో అనేక మంది ఉన్నప్పటికీ కూడా మరి అనే దేవుడు ఎందుకు కోరుకున్నాడు? దేవుని సందులో ప్రియులారా, ఆమె విధేయతను దేవుడు చూచాడు. ఆమె భయభక్తులను దేవుడు చూచాడు. ఆమె యొక్క దేవుని సందులో ప్రార్థనా జీవితాన్ని దేవుడు చూచాడు. ప్రియులారా, ఒకవేళ వేరే వారు ఎవరైతే అంగీకరించకపోయి ఉండేవారేమో కాదు. నిజమే, ఆ నిందను వేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు వచ్చి ఉండేటువంటి వారు కాదు. కానీ కన్య అయినటువంటి మరియా ముందుకు వచ్చింది ఆ నింద మీద వేసుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, ఆ విషయం అనేటువంటిది ఆమెకి తప్ప ఎవరికి తెలియదు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ చెప్పుదామని ఎవరన్నా నమ్ముతారంటారా? నమ్మరు. పురుషుని ద్వారానే తప్ప గర్భం వచ్చేటువంటిది పరిశుద్ధాత్మ వల్ల వచ్చింది, ఇంకోలాగా వచ్చింది అని అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవ్వరు కూడా ఎంత చెప్పినా నమ్మలేనటువంటిదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యా నేను గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించాను అని చెప్పినప్పటికీ కూడా ఎవ్వరు నమ్మరు. నిజం చెప్తేనంట ఎవరేమవరు? నిజం చెప్తే నమ్మరంట. దేవునికి స్తోత్రం. అబద్ధాలు చెప్తే చక్కగా నమ్ముతారు, అబద్ధం చెప్తే చక్కగా నమ్ముతారు. నిజం చెప్తే ఎవరు నమ్మరు. అయ్యో నేను దేవుని పురుషుని ఎరిగినటువంటి దానిని నేను పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించాను అని అంటే చాలా మంది నమ్మకపోవచ్చు. దేవునికి స్తోత్రం. అది నమ్మలేనటువంటి నిజము కూడా. కనుక ఆమె చెప్పినప్పటికీ కూడా ఎవరు నమ్మరు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరికి కొన్ని దేవదూత అందరికీ, ఆ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తుందా అంటే దేవదూత చెప్పదు. ఎవరు కావాలో వారికే చెప్తుంది. కనుక ఈ విషయం అందరికి ఆమె చెప్పుకుందామంటే నమ్ముతారా అంటే నమ్మరు. కనుక సత్యాన్ని ఇప్పుడు కూడా నమ్మలేనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, కనుక నమ్మలేనటువంటి స్థితిలో ఆమె నిజమే గర్భం ధరించిన తర్వాత, ప్రదానం చేయబడిన తర్వాత ఎక్కడికి తీసుకువెళ్తారు? రచ్చబండ ఉంటది కదా, రచ్చబండ దగ్గర తీసుకువెళ్తారు. దేవునికి స్తోత్రం. రచ్చబండ దగ్గరికి తీసుకువెళ్ళి నువ్వెవరి వలన గర్భం పొందావు, ఎవరి వలన నీకు గర్భం వచ్చింది, దేవునికి స్తోత్రం అని ఆమెని అడిగి ఉంటారు. పెద్దలు అడిగి ఉంటారు, న్యాయాధిపతులు అడిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆమె చెప్పినప్పటికీ కూడా ఆమె నమ్మలేనటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈమె తప్పు చేసింది కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. దేవునికి స్తోత్రం.
ప్రియులారా దేవుని సందులో ఎవరైనా ఆ విధంగా చేసి ఉంటే మగ అతన్ని కూడా రాళ్లతో కొట్టి చంపాలని దేవుని యొక్క వాక్యం ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఎవరి వలనైనా ఒక కన్యకను చెడిపితే ఆ కన్యకను విషయం పట్ల అతన్ని రాళ్లతో కొట్టి చంపవాలని దేవుని యొక్క సన్నిధిలో ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో కన్య అయినటువంటి మరియా సమస్తమును కూడా ఓర్చుకుని దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు సమస్తమును తన మీద వేసుకుని భరించినటువంటిదిగా ఉన్నది కన్య అయినటువంటి మరియా. ప్రియులారా దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, దేవుని కొరకు కష్టపడుతూ ఉన్నప్పుడు, దేవుని కొరకు పని చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనలో కోరుకున్నప్పుడు మన జీవితంలో అనేక విధాలుగా అవమానకరమైనటువంటి వాటన్నిటినీ కూడా దేవుడు మనకి కలగజేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని తప్పించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథములో అంటాడు, మనుషులు పెట్టి నిందలకు నీవు భయపడకు అంటాడు. మనుషులు పెట్టి నిందలకు అవమానాలకు నీవు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఉన్నటువంటి ధైర్యం ఏంటి అనంటే, నేను ఆమె ఏమిటో ఆమెకు తెలుసు. ఆమె ఏమిటో ఆమెకు తెలుసు. ఆమె ఎలా గర్భము ధరించిందో ఆమెకు తెలుసు. కనుకనే ఆమెకున్నటువంటి ధైర్యం ఏమిటి అనంటే, నేను పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించాను. దేవునికి స్తోత్రం. ఇది దేవుని కృప నేను పొందుతుని, దేవుని దయను నేను పొందుతుని, ఎవరు ఏమన్నా నేను పట్టించుకోవాల్సిన పని లేదని ముందుకు సాగింది తప్ప వెనక్కి తగ్గలేదు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించింది, దేవుని కొరకు జీవించగలిగినటువంటిదిగా ఉన్నది. అందుకే చివరి వరకు కూడా యేసు ప్రభు వారితోనే ఉన్నది మరియా. ప్రియులారా, యేసు ప్రభు వారితోనే ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు వారితోనే వెళ్ళింది. ఆయన లోక రక్షకుడని ముందుగా ఎవరు ఎరిగారంటే కన్య అయినటువంటి మరియయే ఎరిగినటువంటిదిగా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఒక దినాన అనేక కానాను ఊర్లో వివాహం జరిగినప్పుడు అక్కడ ఒక కొదువు ఏర్పడినప్పుడు ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పింది. చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నా సమయము ఇంకానూ రాలేదన్నారు. ప్రియులారా, ఎక్కడికి వెళ్ళి చెప్పాలి ద్రాక్షారసం అయిపోతే? వింది ప్రధాని దగ్గరికి వెళ్ళి చెప్పాలి. పెళ్ళేమో ఒకరిదే, మరి అక్కడికి వచ్చి చెప్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. కానీ యేసుప్రభు వారి దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? దేవునికి స్తోత్రం. అయితే విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన ఎవరో మరియకు తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యేసు ప్రభు వారు లోక రక్షకుడు. యేసు ప్రభు వారికి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. ఇంది ప్రధాని దగ్గరికి వెళ్తే ఏమీ జరగదు, కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే జరుగుతుందని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, మన జీవితంలో ఏది కొదువైనా సరే, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా దేవుని దగ్గరికి రావాలి. ప్రియులారా, రక్షకుడైనటువంటి దేవుని దగ్గరికి రావాలి. నీ కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, హింస అయినా, ఏదైనా సరే దేవుని దగ్గరికి వస్తే నీ కష్టము తీరుతుంది, నీ బాధ తీరుతుంది. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. అయ్యా, ద్రాక్షారసం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రధాన దగ్గరికి వెళ్ళవలసిన ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. అయితే నా సమయం ఇంకా రాలేదన్నాడు. అయినప్పటికీ కూడా ఆమె అన్నది, శిష్యులతో అన్నది, ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. దేవునికి స్తోత్రం. ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడు, ఆయన చేయగలడు, చేస్తాడు. ఆయన మీతో ఏం చెప్తాడు ఆ పని మీరు చేయండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో అద్భుతాలు చేసేటువంటి దేవుడు. అలాగే ప్రియులారా, ఆయన సమాధి దగ్గరికి పెందల కాడని
వెళ్ళినటువంటి వారు. ఆయన యేసు ప్రభు వారు శిలువలో వేలాడుతూ ఉంటే ఎంతో దుఃఖముతో వేదనతో పడినటువంటిది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారిని విడిచిపెట్టలేదు. అయితే యేసు ప్రభు వారు కూడా ఆమెను విడిచిపెట్టలేదు. చివరగా తన సహోదరుని యోహానుకి చెప్తాడు కదా, నీ తల్లి ఇదిగో. దేవునికి స్తోత్రం. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మరియా దేవుని అంతగా ప్రేమించింది గనుక తన జీవితాన్ని దేవునికి సమర్పించినటువంటిదిగా ఉంది. తన యొక్క జీవితంలో యేసు ప్రభు వారు పుట్టడానికి ఆమె ఏం చేసిందంటే అనుమతించింది. దేవునికి స్తోత్ర. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సందులో కూడి ఉన్నటువంటి మనము అనేక మంది కన్యకలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మరియను కోరుకు ఉన్నాడు. దేవుడు మరియ గర్భముని ఉద్భవించడానికి ఆయన ఇష్టపడిన వాడుగా ఉన్నాడు అని అంటే యేసు ప్రభు వారు మరియలో ఉన్నటువంటి ప్రత్యేకతను చూడగలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె విధేయతను చూడగలుగుతూ ఉన్నాడు. ఆమె భక్తి జీవితాన్ని చూడగలుగుతున్నాడు. ఆమె ప్రార్థనా జీవితాన్ని చూడగలుగుతూ ఉన్నాడు. ఇంకా ఏంటి అని అంటే నా కొరకు ఏదైనా సహించుకోగలదు. దేవునికి స్తోత్రం. నా కొరకు ఏదైనా అనుభవించగలదు. నా కొరకు ఏదైనా వదులుకోగలదు. నా కొరకు ఆమె జీవితాన్ని సమర్పించుకోగలదని యేసు దేవాతి దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకే ఆమెను కోరుకున్నాడు. అనేక మంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళారు నిజమే, ఎవరికి ఇష్టమో మనము ఆయనకి ఇష్టమైనటువంటి వారిని దేవుడు తప్పకుండా కోరుకుంటాడు. ఎందుకంటే మన హృదయాలను ఎరిగినటువంటి దేవుడు, మన జీవితాన్ని ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రియులారా, కనుక ఆమెను కోరుకున్నాడు. దయాప్రాప్తురాల నీకు శుభము. దయ పొందింది, కృప పొందింది, దేవుని కృపను పొందింది. దేవునికి స్తోత్రం. దేవి దినాన కన్య అయినటువంటి మరియను గురించి పిల్లలు చెప్పుకోలేనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. దేవునికి స్తోత్రం. అటువంటి జీవితాన్ని కలిగినటువంటిదిగా ఉన్నది, దేవుని కొరకు సమర్పించుకున్నటువంటిదిగా ఉన్నది. కనుక మరియ జీవితాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించింది. సమస్తమును ఓర్చుకుంది, సమస్తమును సహించింది, దేవుని కొరకు నిలబడ్డాది, మనుషులకు భయపడలేదు. దేవునికి స్తోత్రం. అటువంటి జీవితాన్ని కలిగి ప్రభు కొరకు మనం జీవించేవారుగా ప్రభు కొరకు మనం సమర్పించుకుని ముందుకు సాగుతాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ కడువుల తల వచ్చి ప్రభుత్వాన్ని ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సందులో కూడి ఉన్నటువంటి మనము మరియా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది కన్యకలు ఉన్నారు, అనేక మంది యవనస్తులు ఉన్నారు. దేవుడు ఆమెను కోరుకున్న విధానాన్ని బట్టి మనం చూస్తే ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వల్ల